గ్రామం ఫ్రెండ్స్. కాగ్బెని గ్రామానికి అయితే చేరుకున్నా. ఇది నది పక్కనే రోడ్డు. కాలు జారిందంటే నదిలో పడాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళ దేవుడు అన్నమాట. ఈ విధంగా అయితే నిర్మించారు. ఇక్కడ పక్కనే నది చూసారా. నది అటు నుంచి చైనా నుంచి వస్తుంది నది అయితే. ఏ నది చైనా సే ఆరానా? చైనా సే చైనా నుంచి వస్తుంది నది. ఈ వాటర్ అయితే అక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి. చైనా నుంచి నేపాల్ ఇటు నుంచే వచ్చా. ఇప్పుడు నేనైతే ఇలా లోపలికి వెళ్తే ఊరు అనమాట. చిన్నపాటి ఊరైతే చిన్నగా ఉంది. 60-70 కుటుంబాలు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ కాగ్బెని గ్రామంలో. జాంసం జిల్లా కిందకి వస్తుంది కాగ్బెని గ్రామం. ఇటు సైడ్ చూడండి, ఈ కొండని ఇలా చెక్కారు. మళ్ళీ కొండ అవతల మొత్తం ఇళ్ళే. అటు సైడ్ ఒక గ్రామం ఉంది చూడండి ఒకసారి. అక్కడ ఒక చిన్న గ్రామం కనిపిస్తుందా? ఇక అక్కడ దాకే లాస్ట్ అనమాట ఆ గ్రామం, ఇంకా అవతల లేదు. ఒకవైపు నీళ్లు దాహం అవుతుంది. నీళ్లు తాగాలి ఫస్ట్. అయితే బాగా దాహం వేసేస్తుంది ఈ ఊళ్ళో. ఇక్కడ వీళ్లకు ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, కూలర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇక్కడ చల్లటి గాలి. ఎందుకంటే మొత్తం పర్వతాలేగా, పర్వతాల మధ్యలో నిర్మిస్తున్నారు ఇక్కడ ప్రజలైతే. ఇక్కడైతే జనాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఎలాంటి హాయి లేకుండా, ఎలాంటి బాధ లేకుండా. కానీ రేట్లే తడిసి మోపడవుతుంది అనమాట ఇక్కడ రేట్లు. ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అండి. మొత్తం రాళ్లతో నిర్మించారు. ఇటు సైడ్ అయితే మొత్తం రాళ్ళు ఉన్నాయి. వీళ్ళైతే టెంపుల్ ఇలా నిర్మించుకున్నారు. ఇక్కడ ఇళ్ళైతే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న రోడ్లు, అంటే నడుచుకుంటూ పోవాల్సిందే. ఐసాగంగే ఇటు పోవాలని అర్థం కావట్లే. ఇటునే పోదాం. उधर से गएंगे. हाँ ऐसा गएंगे आप. ऐसा ऐसे चले जाएंगे. उधर ऐसा निकलते అటు వెళ్ళిపోదాం అంటున్నా. ఈ సందులు కూడా చాలా అందంగా ఉన్నాయండి. ఇది మందిర్ బుద్ధుడిగా మందిర్. బుద్ధుడి మందిరం అండి ఇది. వీళ్ళు ఇక్కడ ఇదిగో ఈ తిప్పుకుంటూ పోతారన్నమాట ఇలాగా. ఈ గోడ మొత్తం అయ్యే ఉన్నాయండి, మొత్తం ఇలాగే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మనం కృష్ణారామ అని జపం చేస్తాంగా, మనం స్వామివారిని నోటితో జపం చేస్తూ ఉంటాం. వీళ్ళ బుద్ధుడికి ఇలా తిప్పుకుంటూ పోతే జపం చేసినట్టు అంట వీళ్ళు. ఫారినర్స్ని చూసారా? వెళ్ళిగుట్టు మొత్తం. ఇదిగో వాళ్ళ అబ్బాయి అనుకుంటా, అమ్మాయి ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడ ట్రెక్కింగ్కి. ఏ కంట్రీ మరి. ఇక్కడ కూడా బుద్ధుడి టెంపులే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడేమో మట్టితో నిర్మించారు రౌండ్గా. ఇక నా ఫోటోలు తీసుకుంటుండు దూడకు. వీళ్ళకి మాదిరిగా కనిపిస్తున్నారు. హాయ్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? చెక్ రిపబ్లిక్. అచ్చా అచ్చా, యూరోప్. ఓకే ఓకే. యూరోప్ అంటండి. జర్మనీ. ఓకే. అచ్చా, టూరిస్ట్. అచ్చా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ యూట్యూబర్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాళ్ళు జర్మనీ అంటండి. జర్మనీ నుంచి వచ్చారంట. అడిగాను. ఒక్కసారి కుక్క చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటే మాత్రం గుండె దారిపోతుంది. బాగా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళిపోయింది నా గుండె అయితే. దెబ్బకి ఘటాలం అయిపోయింది అనమాట. వాళ్ళు ఫారినర్స్ ఇదంతా చూస్తున్నారు. వాళ్ళు తిరిగి
ఇదిగో చెప్తే మీరు నమ్మట్లేగా, శాలిగ్రామ్లో చూడండి, ఈ కాగబెనిలో శాలిగ్రామ్లో చూడండి మీరు ఫ్రెండ్స్, చూస్తున్నారు ఫ్రెండ్ శాలిగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడ అయ్యే ఉన్నాయి ఫ్రెండ్ శాలిగ్రాము. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు లోపల తిరుగుతున్నాగా, ఇదిగో ఇటుకిటు పోద్దాం ఒకసారి. ఎలా కనబడుతుందంటే ఫ్రెండ్స్, ఈ కాగబెన్ని గ్రామంలో నాకు ఎలా కనబడుతుందంటే మన పల్లెటూర్లల్లా అంటే ఒక 20-30 ఏళ్ళకి ఇప్పుడు కూడా ఉంటే అనుకో ఇలాంటి పల్లెటూర్లు మన విలేజ్లల్లా. ఓ ఇటు వెళ్ళొచ్చు, పైన ఇళ్ళు కట్టుకున్నారు ఫ్రెండ్స్. దారి చూడండి కిందంగా, వాటి పైనంగా ఇళ్ళు చూస్తున్నారా, ఇల్లు ఇవన్నీ ఇళ్ళు అనమాట. ఇగో దారి ఇటు మళ్ళీ ఇటు నుంచి వచ్చా. ఈ 3 వైపులు సేమ్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్, 3 వైపులు అట్నే ఉంది చెట్టు. ఇటెళ్ళాలా, ఇటెళ్ళినా బయటికి వెళ్తా, ఇటెళ్ళినా బయటికి వెళ్తా, ఇట్లెళ్ళినా బయటికి వెళ్తా, ఎట్లెళ్ళినా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు తప్పదు. ఇటు నుంచి అయితే ఎంచుకున్నా, రైట్ సైడ్ సందులో నుంచి అయితే ఎంచుకున్నా. నై దారి లేదంట ఫ్రెండ్, మళ్ళీ రివర్స్ అయితే వెళ్తున్నా, ఇట్లయితే వెళ్తున్నా. ఇదర్ ఇదర్ బి నయ్యే, ఇటు బంద్ ఫ్రెండ్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వచ్చిన దారి పడుతున్నా. ఇదిగో పైన ఇళ్ళు ఉన్నాయి ఫ్రెండ్, గమ్మత్తుకుంది పైన ఇల్లు అయితే. ఇదిగో ఇల్లు మొత్తం భలే గమ్మత్తుకుని, ఇక్కడ ఇళ్ళు అయితే భలే గమ్మత్తుగా నిర్మించుకున్నారు. ఇక్కడ చూస్తుంటే చూడముచ్చటేస్తుంది ఇక్కడ ఇళ్లను. ఇటు నుంచి వచ్చేప్పుడు నేను ఇదిగో ఇటు వెళ్తున్నా, పైన ఇల్లు కింద దారి చూసారా. మరి ఇదేందో వీళ్ళు మొత్తం బుద్ధుడిది చెక్కిరు అనుకుంటా వాళ్ళ మీద. సరే ఇల్లు చూడండి, పైన మట్టి కూడా కూలిపోయింది. ఇది ఒకటి స్లాబు, ఇది ఒకటి బాగానే కట్టారు. ఇగో పైన ఇల్లు, కింద దారి చూసారా, గమ్మత్తుకుంది. కింద రోడ్డు, పైన ఇల్లు. ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మొత్తం మట్టి గోడలే, అంటే రాళ్ళు, మట్టితో రాళ్ళు ఇలా గోడ నిర్మించారనమాట. ఇప్పుడు ఎటు పోవాలి ఫ్రెండ్, అక్కడ పైకి ఎక్కాలి, అక్కడ పోవాలి పైన. అక్కడ కొండకాడ ఇల్లు కనబడుతుందా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను. ఇది దారి ఏసా చెంగ భయ్యా. ఇటైతే లెఫ్ట్ సైడ్ అయితే ఎంచుకున్నా. ఇక్కడ ఇండ్ల విధానం, ఇక్కడ చూడండి, ఇండియాలో సర్వే కర్రలు వాడతారు, ఇక్కడ బొంగు కర్రలు వాడుతున్నారు ఫ్రెండ్స్. చూసారా, మొత్తం బొంగు కర్రలు వాడుతున్నారు స్లాబ్కి అయితే. స్లాబ్ చూడండి పైన కొంచెం ఎంత పలచగా ఉందో, మొత్తం రాళ్ళేశారు ఇక్కడ. ఇగో ఇలా నిర్మించుకుంటారనమాట. ఆవులకు, గొర్రెలకు ఇటువంటి వాటిలో బంధిస్తారనమాట. కానీ ఊరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. వర్షం వచ్చేటట్టుంది, మబ్బులు అయితే కమ్ముకుంటున్నాయి. ఇప్పుడు మీకు అటు నల్లటి ఆకాశం కనబడుతుందా, నల్లటి మేఘాలు. ఆ నల్లగా మేఘాలు కనబడదన్నమాట ముక్తినాథు, అక్కడనే అనమాట టెంపుల్. ఇక్కడ దూడ పాపం ఆకు చాలా బక్క చిక్కిపోయింది. ఆవులు చూడండి ఫ్రెండ్, నా గుండె తరుక్కుపోతుంది చూస్తుంటే. అయ్యయ్యో చాలా బాధేస్తుంది. ఇక్కడ ఆవు చూడండి, వింతగా చూస్తుంది. నాకు వెళ్ళైతే కొడతాదో ఏందో తెలియదు. మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చి కొడితే అమ్మ ఏమనట్లేదు. దేవుడా జాడియా నాకు చాలా ఇష్టం, ముద్దుగా ఉంది. దేవత ముద్దుగా ఉంది కదా. గ్రామం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాగ్బెన్ని, నేపాల్లో కాగ్బెన్ని అనే గ్రామంలో ఉన్న జోంసం జిల్లా అనమాట. జోంసం జిల్లా కిందకు వస్తుంది గ్రామం. ఇక్కడ ఇండ్ల విధానాలు, ఇండ్ల కట్టడాలు,
ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సింపుల్గా నిర్మించుకున్నారనమాట వాళ్ళు. గోడ లేపి ఇక్కడ నది చూడండి ఫ్రెండ్స్. నది అయితే ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. జల్లులు వస్తున్నాయి, జల్లులు పడుతున్నాయి, నది జల్లులు పడుతున్నాయి మీద. అబ్బు చెక్కతో నిర్మించారు, యువతలకి అవతలకి వెళ్ళాలి. చెక్కతో నిర్మించారు, యువతలకి అవతలకి వెళ్ళాలి. హోటల్ కార్నాలి అంట, కార్నాలి. ఇటు పోవాలని అర్థం కాక ఇటు నుంచి అయితే బయలుదేరుతున్నా. ఇటు నుంచి పోదని చెప్తున్నా కుర్రాడు. ఇలాగైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. పక్కనే నది ఉంది, నది పక్క నుంచి అయితే బయలుదేరుతున్నా. నడుచుకుంటూ వెళ్తున్నా. మొత్తం తిరిగేసాను, ఈ ఏరియా మొత్తం తిరిగేసాను. అక్కడ గుడి కనిపిస్తుందా, బుద్ధుడే. వీళ్ళు నేనైతే పిచ్చోనైపోతున్నా. వీళ్ళేమో కొంతమంది బుద్ధుడు అంటారు, కొంతమంది మనిషి అంటారు, కొంతమంది దేవుడు అంటారు బుద్ధుడిని. ఏది కరెక్ట్గా నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక షాప్ ఉంది, హోటల్ ముస్తాంగ్ హోటల్ ముస్తాంగ్ పర్పల్యా పుర్ప్లే అంట, పుర్ప్లే. అది బుద్ధుని టెంపుల్. ఇటు సైడ్ మాత్రం, ఈ నేపాల్ సైడ్ మాత్రం అందరూ ఈ విధంగానే నిర్మించుకుంటారు ఇక్కడ టెంపుల్స్ అయితే. ఇటు సైడు ఈ నేపాల్ కంట్రీలో